ఒక అందమైన దట్టమైన అడవిలో రెండు పెద్ద ఏనుగులు గజపతి గజమణి తమ ముద్దుల పిల్లలు చింటూ పింటూలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం గజమణి, అయ్యో నాన్న, అడవిలో ఆహారం చాలా తగ్గిపోయింది. పిల్లల కోసం మంచి ఆహారం వెతకాలి. మన ఇద్దరం కలిసి వెళ్తే త్వరగా పని అవుతుంది. సరే గజమణి, ఈ లోపల చింటూ పింటూలను ఎవరూ లేని ఈ పెద్ద గుహలో ఉంచుదాం. బయటికి వెళ్ళొద్దని గట్టిగా చెప్పి వెళ్దాం. తల్లిదండ్రులు రెండు ఏనుగు పిల్లల్ని జాగ్రత్తగా గుహలో ఉంచి, పిల్లలు, మేము ఆహారం కోసం వెళ్తున్నాం. మీరు ఇక్కడే ఉండండి. మేము వచ్చేంత వరకు ఎవ్వరు పిలిచినా బయటికి రాకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని గట్టిగా చెప్పి వెళ్ళాయి. గుహ లోపల, అబ్బా, ఇక్కడ చాలా బోర్ కొడుతుంది పింటూ, రా మనం చిన్నగా ఆడుకుందాం. అమ్మ చెప్పింది కదా చింటూ, గుహలోనే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. పర్వాలేదులే, ఈ గుహలోనే ఉంటే ఎవరికీ తెలియదు అంటూ చింటూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. పింటూ కూడా నెమ్మదిగా వాడితో ఆడుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళు ఆడుకుంటూ గుహ ముఖద్వారానికి దగ్గరగా వచ్చారు. అంతలో అటుగా అప్పుడే శాపం కారణంగా నరసింహుడు అనే సింహం రాక్షసుడి రూపంలో వెళ్తున్నాడు. ఆ రూపంలో ఉన్న అతనికి బాగా ఆకలిగా ఉంది. రాక్షసుడు, ఓహో, చిన్న చిన్న గున్న ఏనుగులా, బాగుంది, మంచి ఆహారం దొరికింది. ఏంటి పిల్లలు, ఆకలేస్తుందా? చింటూ, అవును, నాకు ఆకలిగా ఉంది. అమ్మా నాన్న ఇంకా రాలేదు. చింటూ, వద్దు, అమ్మ మాట గుర్తు తెచ్చుకో, మనకి తెలియని వాళ్ళతో మాట్లాడొద్దు. ఏంటమ్మా, పక్కకు తిరిగి గుసగుసలాడుతున్నారు? ఈ రాక్షసుడితో మాట్లాడడానికి భయపడుతున్నారా? మాకు తెలియని వాళ్ళు మీరు. మీరెవరో ఎందుకు వచ్చారో మాకు తెలియదు. మా అమ్మా నాన్న వచ్చేంత వరకు మేమెవ్వరితోనూ మాట్లాడము. నేను రాక్షసుడిని. నా దగ్గర ఎవరికీ దొరకనంత రుచికరమైన పండ్లు, ఆకుకూరలు బోలెడన్ని ఉన్నాయి. మీరిద్దరూ నాతో వస్తే మీ కడుపు నిండా మీకు కావలసినంత ఆహారం ఇస్తాను. నిజంగానా? అయితే నేను వస్తాను, నాకు ఆకలిగా ఉంది. చింటూ, వద్దు, మనం ఈ మాటలు నమ్మొద్దు. అమ్మా నాన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వేచి చూద్దాం. మన ఆకలి కన్నా అమ్మా నాన్న చెప్పిన మాటే ముఖ్యం కదా. కానీ చింటూ ఆకలి ముందు పింటూ మాటలు వినిపించుకోలేదు. నువ్వు రాకపోతే రాకు, నేను వెళ్తున్నాను అంటూ గుహలోంచి బయటికి వచ్చాడు. రాక్షసుడు వెంటనే, ఆహా, దొరికావు అంటూ ఒక భయంకరమైన మంత్రం పఠించి చిన్న ఏనుగు పిల్ల చింటూను ఒక్క క్షణంలో మాయం చేశాడు. అయ్యో చింటూ అంటూ భయంతో అరిచింది. రాక్షసుడు తర్వాత గుహలో ఉన్న పింటూను కూడా అదే మంత్రంతో మాయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గజపతి గజమణి మంచి ఆహారంతో గుహ దగ్గరికి వచ్చారు. చింటూ, పెట్టు, చూడండి మీకోసం ఏమేం తెచ్చామో. గుహలో అంతా నిశ్శబ్దం. పిల్లలు ఎక్కడున్నారు? ఏమయ్యింది? వారు గుహ లోపల చుట్టూ వెతికారు. ఎక్కడా పిల్లలు కనిపించలేదు. తల్లిదండ్రులు భయంతో దుఃఖంతో అడవి అంతా వెతకడం మొదలుపెట్టారు. ఇదంతా ఒక చెట్టు పైన ఉన్న బొజ్జి అనే తెలివైన కోతి చూసింది.